టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మన భూమిపై పుట్టిన ప్రతి జీవి మనుగడపై నవగ్రహాల ప్రభావం ఉంటుందని మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతకాలలో ఉండే నవగ్రహాల ఉచ్చ నీచాలను బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని స్పష్టంగా చెప్పబడింది. అందువల్లనే ఎవరి జాతకంలోనైనా గ్రహాలు నీచ స్థానంలో ఉంటే ఆయా గ్రహాలను శాంతింపజేయడానికి వివిధ పరిహారాలను కూడా శాస్త్రాలలో తెలియజేయడం జరిగింది. అయితే జాతకం బాగున్నా గ్రహదోషాలకు పరిహారాలు చేయించినా వివిధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరు. అందుకు కారణం మన నిత్య జీవితంలో చేసే కొన్ని తప్పుల వల్ల నవగ్రహాల ఆగ్రహానికి గురవ్వడం. అయితే మనం తెలిసి తెలియక చేసే ఆ పాపపు పనులు ఏమిటి, ఏ తప్పుకు ఏ గ్రహం యొక్క ఆగ్రహానికి గురవుతారు వంటి విషయాలతో నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో వీడియో చొప్పున వరుసగా 9 వీడియోలు చేయబోతున్నాను. మొదటి వీడియోగా నవగ్రహాలలో మొదటివాడైన సూర్య భగవానుడికి ఇష్టం లేని పనుల గురించి చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన వాడిగా, గ్రహాలకు రాజుగా సూర్య భగవానుడిని పూజిస్తాము. ఎవరి జాతకంలో సూర్య భగవానుడు ఉచ్చస్థితిలో ఉంటాడో వారికి ఆరోగ్య ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు. వారు అపర కుబేరులవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అటువంటి సూర్యదేవుడికి కోపం తెప్పించే పనులు చేస్తే అష్టకష్టాలు పడక తప్పదు. మనలో చాలా మంది తెలిసి తెలియక చేసే తప్పులే సూర్య భగవానుడి కోపానికి కారణంగా మారుతాయని శాస్త్రవచనం. చాలా మంది ఉదయం లేచిన తరువాత ఆరు బయటకు వచ్చి సూర్యుడి ముందు నిల్చుని దంతధావనం చేస్తుంటారు. ఆ విధంగా చేయడం అస్సలు మంచిది కాదు. అలా చేయడం వలన సూర్యదేవుడి ఆగ్రహానికి గురవుతామని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే తూర్పు దిశగా మలమూత్రాలు విసర్జించడం, సూర్యుడికి ఇష్టమైన ఎరుపు రంగుతో చేసిన వస్త్రాలను అకారణంగా చింపడం, తగలబెట్టడం, దొంగిలించడం వంటివి, ఎర్రని పూలను అకారణంగా కోసి పడవేయడం, దొంగిలించడం, నలపడం, ఆదివారం నాడు జీవులను హింసించడం, మాంసాహారం తినడం, అబద్ధాలాడటం, మద్యపానం, పరస్త్రీ సంభోగం వంటివి అస్సలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైన చెప్పిన విషయాలలో ఏ ఒక్కటి పొరపాటున చేసినా ఆ సూర్య భగవానుడి కోపానికి గురవుతారు. అలాగే సూర్యుడికి అస్సలు నచ్చని పని పెద్దలను, పితృదేవతలను దూషించడం. నేటి కాలంలో చాలా మందికి తమకు ఎటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వలేదనే కోపంతో తమ పెద్దలను, చనిపోయిన వారిని దూషించడం ఓ పరిపాటిగా మారింది. ఇవన్నీ సూర్య భగవానుడికి అత్యంత ఆగ్రహాన్ని తెప్పించే పనులని గ్రహించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించి సూర్యదేవుడి కరుణా కటాక్షాలకు పాత్రులవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వరుస క్రమంలో తక్కిన గ్రహాలకు ఆగ్రహం తెప్పించే పనులను గురించి ఒక్కో వీడియోగా చేయబోతున్నాను. క్రమం తప్పకుండా పూర్తిగా తక్కిన 8 వీడియోలు చూసి మీరు చేసే పొరపాట్లను సరిదిద్దుకుని ఆ నవగ్రహాల కరుణా కటాక్షాలకు పాత్రులవ్వాలని ఆశిస్తున్నాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.